jungle. నమస్కారం. విశ్వ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా ప్రాణాలర్పించిన పోలీసులు కిష్టయ్య ముదిరాజ్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని ముదిరాజ్ సమన్వయ సమితి బలంగా డిమాండ్ చేసింది. తొలి అమరుడు పోలీసులు కిష్టయ్యను ప్రభుత్వాలు మరచాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ముదిరాజ్ కార్పొరేషన్కు నిధులు ఏర్పాటు చేయాలని, పండుగల సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని వారు డిమాండ్ చేశారు. షాద్నగర్లోని ఏబీ కాంప్లెక్స్ హాల్లో జరిగిన ముదిరాజ్ సమన్వయ సమితి ప్రత్యేక సమావేశంలో చైర్మన్ చొప్పరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ, నాటి నుంచి నేటి వరకు ముదిరాజ్ జాతికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇకనైనా మా అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి భారీగా నిధులు ఇవ్వాలన్నారు. సంఘాల కంటే సమన్వయం ముఖ్యంగా ఉంటేనే మన హక్కులు సాధించవచ్చు. ఐకమత్యంగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎదగాలంటే అవకాశం ఉన్న ప్రతిచోట ఇతర వర్గాలతో కలిసి నామినేషన్ వేయాలని ఆయన సూచించారు. అలాగే తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య జయంతిని ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అందే బాబయ్య మాట్లాడుతూ, నిధులులే కాకుండా జాతి అభివృద్ధి జరగదని, ముదిరాజ్ బిడ్డలు ఎదగరని స్పష్టం చేశారు. మా జాతి అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు మా కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా మా జాతి రత్నం పండుగల సాయన్న ముదిరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇప్పటికి 20 నెలలు దాడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు 10 ఏళ్ళు రిజర్వేషన్లు రాక నష్టపోయినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా నష్టపోతున్నాం. మేము ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేము. మేము చేస్తారనే నమ్మకం మాకుంది. చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబో రోజుల్లో ముదిరాజులు ప్రభుత్వాలను గెలిపించగలుగుతారు, ప్రభుత్వాలను దించగలుగుతారు అనేది చరిత్ర నిరూపించింది. 2023లో మేము చైతంగానే ఉన్నాం, మేము బలంగానే ఉన్నాం, మేము శక్తిగానే ఉన్నాం, మేము యుక్తిగానే ఉన్నాం, మేము ఆలోచనతోనే ఉన్నాం. అందుకే ఈ షాద్నగర్ గడ్డ నుండి పిలిపిస్తున్నాం. మలిదశ తెలంగాణ పోరాటం తొలి అమరుడు పోలీస్ కిష్టన్న 16వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణ రావాలని కొట్లాడిన బిడ్డ ముదిరాజు బిడ్డ తొలి అమరుడు 1వ తారీఖు నాడు, శ్రీకాంతాచారి గారు 29 తారీఖు నాడు తన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన 3 తారీఖు నాడు అమరుడైతే, పోలీస్ కిష్టన్న అక్కడికక్కడే తాను రాసిన లెటర్ను కూడా ఆనాటి ప్రభుత్వం బయటపెట్టలే. తాను ఏమున్నదో మరొక్కసారి విద్రోహం చేస్తారేమో తెలంగాణకు, నా ప్రాణంతో నా తెలంగాణ ఉద్యమం మెరుపెక్కాలని రాసిన ఆ లెటర్ను కూడా ఈ రోజుకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇప్పటికైనా ఆయన అమరత్వాన్ని గుర్తించాలని, తెలంగాణలో అంతమంది బిడ్డలు చనిపోతే ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినటువంటి వ్యక్తి, నిజాయితీగా చాలా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి, పోలీసుగా ఉన్న చాలా ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి వ్యక్తి కనుక వాటి పట్ల కనికరం చూపించి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలని కోరుకుంటూ, రేపు ముదిరాజ్ జాతికి మంచి రోజులు వస్తాయి. సమన్వయ కమిటీ ఐక్యతతో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఒక సమన్వయంతో ముందుకు సాగుతూ ముదిరాజు జాతి ఏ సమస్యలని కోరుకుంటుందో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా ప్రెస్ సోదరులకు నమస్కారం. సమన్వయ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకమై ఒకతాటిపైకి వచ్చి ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రెస్ మీట్ వస్తున్నటువంటి మా పెద్దలు చొప్పరి శంకర్ ముదిరాజు గారు, నారాయణ ముదిరాజు గారు, శ్రీను ముదిరాజు గారు, సంతోష్ గారు, శివయ్య గారు, శ్రీను గారు, చాలామంది మా ముదిరాజు పెద్దలు ఉన్నారు. మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతాము. మాకేంటంటే ముదిరాజు ఈ రాష్ట్రంలో బీసీలలో అధిక జనాభా
ఇది జగమెరిగిన సత్యం. అంటే అటు కేసీఆర్ ఉన్నప్పుడు జనాభా లెక్కల్లో మేమే ఉన్నాం, మొన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు మేమే ఉన్నాం. అంటే అధిక శాతంలో మేము ఉన్నాం ఈ రాష్ట్రంలో. కానీ మాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసాం, సంతోషం. కానీ పుట్టి సీట్ ఇచ్చాం. మేము ఈ వేదికన్నా ఇలా ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం, అదే కార్పొరేషన్ చైర్మన్ గత ప్రభుత్వం కంటే మేము ఇచ్చినాం. కానీ బుద్ధ విగ్రహం లాగా మా బోరటి నాయకులు కూర్చోబెట్టారు. దానికి నిధులు ఇస్తే తప్ప మా జాతికి ఉపయోగపడదు. మా జాతి దారిద్ర్య రేఖ దిగువన ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా కూలీనాలు తీసుకుని బతికేటువంటి ఇలా ప్రభుత్వ పాఠశాల కూడా పంపనేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ బతుకులు బాగు చేయాలంటే కనీసం 1000 కోట్లు ఈ యొక్క కార్పొరేషన్ కేటాయించారు.